మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హింసించిన ఓ కుటుంబం చివరికి ఆమెను దారుణంగా హతమార్చారు. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ముగ్గురు పిల్లల తల్లి స్వప్న హత్యకు గురి కావడంతో గ్రామస్తులు ఆగ్రహంతో చెలరేగిపోయారు. మృతురాలి అత్తింట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దారుణ ఘటనతో మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తన కూతుర్ని కడతీర్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతోంది. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం తండాకు చెందిన అర్జున్ కౌసల్య దంపతుల కూతురు స్వప్నను అదే గ్రామానికి చెందిన కిషన్ బుజ్జి దంపతుల కుమారుడు రామన్నలు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 సంవత్సరాల క్రితం వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి 3 లక్షల రూపాయల కట్నమిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి జరిగిన సంవత్సరం వరకు వీరిద్దరి కాపురం సజావుగా కొనసాగింది. ఆ తర్వాత నుంచి అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తూ ఉండడంతో అమ్మాయి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అదనపు కట్నం కింద 1 ఎకరం భూమిని ఇచ్చారు. అదనంగా వచ్చిన 1 ఎకరం భూమితో వారి ఆశ చావలేదు. భూమి ఇచ్చిన కొంతకాలానికి మళ్లీ వేధింపులు ప్రారంభించారు. దీంతో అప్పటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున పంచాయతీ నిర్వహించి ఇక నుంచి వేధించమని, స్వప్నకేమైనా మేమే బాధ్యత వహిస్తామంటూ పెద్ద మనుషుల సమక్షంలో కుటుంబ సభ్యులందరూ బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇది జరిగిన కొంతకాలం వరకు అత్తమామలు తన కోడలితో బాగానే ఉన్నారు. తాజాగా మరోసారి అత్తమామలు పైశాచికంగా ప్రవర్తించారు. స్వప్నను చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు. భర్తతో పాటు అత్తామామలు మరిది కూడా స్వప్నను చిత్రహింసలకు గురి చేశారు. 3 రోజుల కిందట అదనపు కట్నం తేవాలని, ఇంటి విషయాలు బయటి వారికి చెప్పొద్దంటూ వేధించి ఆమెను రేకుల గదిలో ఉంచారు. డిసెంబర్ 13వ తేదీ రాత్రి నలుగురు కలిసి స్వప్నను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు నటించి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. పురుగుల మందు ఆమె నోట్లో పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. స్వప్నది ఆత్మహత్య కాదని హత్య అని తల్లిదండ్రులు, బంధువులకు అనుమానం కలిగింది. ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. అర్జున్, స్వప్న దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. తల్లి హత్య ఏ విధంగా జరిగిందనే విషయాన్ని చిన్న కుమార్తె మీడియాకు తెలుపుతున్న దృశ్యాలు స్థానికులను కంటతడిపెట్టించింది. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినాలి, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినాలి. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ, బాబాయ్, డాడీ వాళ్ళు కొట్టి చంపేసి, మా నాయనమ్మ, తాతయ్య, డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళు ముగ్గురు కొట్టిల్లు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం. అక్క, నేను మృతురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. తన కూతుర్ను కడతీర్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతోంది. నా బిడ్డే, దానికి 3 బిడ్డ, 5 బిడ్డలో కొడుకయ్యా. అయితే రాత్రి మొన్న ముంగిలాలు గెలవలే ఆనాడు తెలంగాణ అసలే మా పండినలే బాగా కొట్టిండు, బాగా తిట్టిండు. అయితే కూడా ఇటు బుర్ర వేసుకొని కిటికేసుకొని పండుకున్నది. మళ్ళా ఇప్పుడు పొన్నీటికి వచ్చినా కూడా నాకు ఏం చెప్పలే నా బిడ్డ. ఇంకా ఎటైనా చెప్తే మాత్రం బాగుండదు, తండ్రులు పోయి చెప్తా, నేను ఇట్లా తిట్టింది, ఇంట్లోనే ఉండాలి. తండ్రులు అసలే చెప్పవద్దు, ఈ మాట ఏదైనా మాట అసలే చెప్పవద్దు, ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఎవరు చనిపోయినా ఇవ్వలేదు కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని నా బిడ్డకు సంతైస్తారట. నలుగురు సంతైస్తారట. అయితే నా బిడ్డ నాకు చెప్పింది అయ్యా. నా బిడ్డ ఒకటి ఇది మాట చెప్పింది. మళ్ళీ రాత్రి మాత్రం 12ంటికి మాత్రం నాకు ఏమంటాడు అల్లుడు, ఇగో నీ బిడ్డ నాకు అంతతో సమాధానం, నేను 5 ఏళ్ళు నేను జైలుకు మాత్రం 5 సంవత్సరం మాత్రం జైలుకు పోయినా వెళ్తా కానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు అల్లుడు. అంటే నేనేమన్నా, అట్లా ఎందుకు అంటున్నావు అయ్యా, నా బిడ్డ ఇంట్లో కూర్చొని తింటున్నా, పొద్దున కానీ సాయంత్రం ముందు కొట్టింది, ఎందుకు అట్లా తిట్టినావని నేను ఇదే మాట అని ఇప్పుడు దావుకున్నాయ్యా. అప్పుడు కానీ నేను ఏడుస్తున్నా. నా బిడ్డ మాత్రం ఇగో ఎట్లా చనిపోయిందంటే, ఇగో బుజ్జి బాణది, బుజ్జి, కిస్రా, రావణ, నవీన్, వీళ్ళు 4 కొట్టిరయ్యా.
నలుగురు కొట్టేసం చనిపోయారు. అయితే మందు వెళ్ళవద్దయ్యా అట్లా నడిపెట్టారు అక్కడ. ఆ? మాకు ఎందుకు కొట్టిండు మా నా బిడ్డకు ఈ దినం నింపి పెట్టి కాక శిక్ష చేయాలి ఏం చేయాలి ఇగో నాకు శిక్ష అని ఉండు కానీ అది దానికి ఇక్కడ ఆరుదేవుడు నా బిడ్డ చచ్చిపోయిన వారు కూడా చచ్చిపోవాలి ఇక్కడ. మృతురాలి సోదరుడు లింగా కూడా హత్య జరిగిన రోజు విషయాలను తెలియజేశాడు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చిన ప్రయోజనం లేకుండా పోయిందని లింగా తెలిపారు. అదనపు కట్నం కోసం తన అక్కను కడతీర్చారని లింగా చెబుతున్నాడు. లింగా స్వప్న వాళ్ళ మా అక్క జరిగిపోయిన వాళ్ళ తమ్ముడిని మాకు విషయం ఏంటిదంటే 11 తెలిసింది. మా బావ ఫోన్ చేసిండు, మందు దాగింది ఇట్లా హాస్పిటల్లో ఉన్నామని. అంటే సరే ఏమో అని చెప్పేసి మేము పోయినాం. పోతే అక్కడ మన అరవింద్ హాస్పిటల్ పక్కన విజయశ్రీ హాస్పిటల్లో మళ్ళీ ఈ హాస్పిటల్ ఉంది కదా మన హజ్జురెడ్డి హాస్పిటల్, ఆడ తీసుకోపోయినారు. అక్కడ తీసుకోపోతే బతకదని అంటే సరే చేయండి, మీరు చేయండి సార్, ప్రయత్నం చేయండి, ఒకవేళ బతకపోతే ఏం లేదు తీసుకోపోతామని చెప్పేసి అంటే దాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఏం జరిగింది అని చెప్పేసి అంటే మా కోడలు మేము అడిగితే ఇట్లా మావయ్య నైట్ 2 రోజుల నుంచి అమ్మ అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, నాన్న వస్తాడు గొడవ పెడతాడు కొడతాడు, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ అత్తమ్మ వాళ్ళు అసలు వరగట్లేదు నానమ్మ వాళ్ళు అని చెప్పేసి అంటాను. అయితే ఇది ఏంటిదంటే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు అవుతుంది అక్కడికి పెళ్ళి. 15 సంవత్సరాల నుంచి ఇదే వేధింపులు ఇది ఆల్రెడీ మన శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నప్పుడు హయాంలో అప్పుడు మన క్యాంప్ ఆఫీస్లో కూడా పంచాయతీ చేయడం జరిగింది. అది పత్రం కూడా ఉన్నది, అది నోటీస్ పెట్టింది, అది పత్రం కూడా ఉన్నది. అది అయితే ఏదైనా సరే జరగడాన్ని ఏమైనా కనుక జరిగితే పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళు ఆయన తీసుకురావడం జరిగింది. అయితే మొన్న కూడా 2 రోజుల క్రితం అక్క ఏందక్క అని చెప్పేసి అంటే ఒకవేళ ఇబ్బంది పెడితే నువ్వు వచ్చేయి, నేను చూసుకుంటా, నేను సాదుకుంటా అని చెప్పేసి అన్నా. ఎందుకు వచ్చినాయి గొడవలు? కట్నం గురించి. అయితే ఇంకా కావాలి, ఇంకా మేము ఇది చైన్ మిషన్ తీసుకుంటాం, హార్వెస్టర్ తీసుకుంటాం అని చెప్పేసి తీసుకుంటాం. రామన్న, నవీన్, కిషన్, బుజ్జి, అత్త మావలు, మర్ది వాళ్ళ మా అక్క వాళ్ళ మామ, బుజ్జి వాళ్ళ అత్త, రామన్న వాళ్ళ భర్త, నవీన్ వాళ్ళ మర్ది, వీళ్ళు కొట్టి చంపి తీసుకురావడం జరిగింది. స్వప్న చనిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. మృతురాలి అత్తింట్లో సామాగ్రిని గ్రామస్తులు ధ్వంసం చేశారు. అతి కిరాతకంగా స్వప్నను హత్య చేసిన అత్త బుజ్జి, మామ కిషన్, భర్త రామన్న, మరిది నవీన్లను కఠినంగా శిక్షించాలంటూ బంధువులు తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రంగంలో దిగిన పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.